హలో రైట్, మంచిది. దేవుని యొక్క మహాప్రేమ, కనికరం, కృపా, వాత్సల్యాన్ని బట్టి పరలోకమందున్న దేవుడు మనందరినీ ఆకాశం నుంచి కనిపెడుతూ మనందరినీ దృష్టించి ఎన్నో ప్రమాదాలు, విపత్తులు, ఎన్నో పరిస్థితుల నుంచి కాపాడి సజీవులుగా ఉంచినందుకు దేవునికి మనందరి తరపున యేసుక్రీస్తు నామంలో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. చిన్న ప్రార్థన సహాయాన్ని కోరుకొని వాక్యాన్ని ధ్యానిద్దాం. గడిచిన వారం రాజుల 2వ గ్రంథము 3వ అధ్యాయము 15వ వచనం వరకు ఆలోచించాం. 16వ వచనం నుండి ఆలోచిద్దాం. చిన్న ప్రార్థన. జీవము కలిగిన మా పరలోకపు తండ్రి, జీవాన్ని కోల్పోయిన మా కొరకు మీ కుమారుడిలో జీవాన్ని పెట్టి ఆ జీవాన్ని ఎవరైతే ఆయన్ని అంగీకరించారో వారిలో ప్రవేశించున్నట్లు ఆయన భూమి మీదకు పంపించి మా అందరినీ నిత్య జీవానికి వారసులుగా చేసిన మీ ప్రేమను బట్టి స్తోత్రాలు. సజీవులే కదా మిమ్మల్ని స్తుతించేది. సజీవంగా ఉండి నిత్య జీవంలో ఉన్న మిమ్మల్ని భూమి మీద ఉండి నాయనా తండ్రి అని మొరపెట్టడానికి మీ కుమారుని ద్వారా మాకు ఇచ్చిన పరిశుద్ధాత్మను బట్టి మీకు స్తోత్రాలు. ఆయన ద్వారా తండ్రి మిమ్మల్ని స్తుతించి ఆరాధించి ఘనపరచడానికి, మా విజ్ఞాపన ప్రార్థనలు మీకు సమర్పించుకోవటానికి మీరు ఇచ్చిన అవకాశాన్ని బట్టి స్తోత్రాలు. ప్రతి గురువారం ఇక్కడ లేఖనాల పరిశోధన పేరుతో తండ్రి గ్రంథంలోని శ్రేష్టమైన సంగతులు మేము ఆలోచించడానికి సిద్ధపడుతూ ఉండగా మా ఆలోచనలోనికి మీ పిల్లల్ని నేను నడిపించకుండా ఏ ఉద్దేశముతో మీరు వ్రాయించారో ఆ ఉద్దేశాన్ని మీ ఆత్మ సహాయముతో గ్రహించి అందులో నుండి శ్రేష్టమైన ఆత్మీయ సంగతులు మేము తెలుసుకొని దాని ద్వారా మేము ఆదరణ పొంది అందులోని శ్రేష్టమైన సంగతుల ప్రకారం జీవించడానికి కృప చూపి సహాయాన్ని దయచేయమని కోరుకుంటూ మా రక్షకుడు, మా పాప విమోచకుడైన యేసుక్రీస్తు వారి జ్ఞానము కలిగిన నామములో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాను పరలోకపు తండ్రి, ఆమేన్. చేరి వచ్చిన మీ అందరికీ ప్రభు అయిన క్రీస్తు నామములో నా శుభములు, వందనములు. రాజుల 2వ గ్రంథము 3వ అధ్యాయము 15వ వచనం వరకు మనం ఆలోచించిన విషయాలు ఏంటంటే, ఇశ్రాయేల్ రాజు, యోధా రాజు, అలాగే మోయాబు రాజు, ఎదోము రాజు, వీళ్ళు ముగ్గురు కలిసి యుద్ధానికి వెళతారు. మోయాబీయుల మీద యుద్ధానికి వెళతారు. వీళ్ళ ఇష్ట ప్రకారం వెళ్ళి అక్కడ 7 రోజులు అటు ఇటు తిరుగుతూ ఆ దాహం కూడా తీరని పరిస్థితిలో వారి గుర్రాలకి, పశువులకి ప్లస్ వారికి కూడా దాహం దొరకని పరిస్థితిలో యూదా రాజు ఎవరైనా ప్రవక్తని మనం విచారణ చేద్దాం అని అడిగినప్పుడు ఇక్కడ ఒక ప్రవక్త ఉన్నాడు అని, ఏలియా చేతుల మీద నీళ్లు పోసిన ఒక ప్రవక్త ఉన్నాడని ఎలీషా గారి దగ్గరికి వారిని తీసుకొస్తారు. రావటం ఇశ్రాయేల్ రాజు ప్రవక్త అయిన ఎలీషా గారితో అంటారు, దేవుడు యోధా రాజుని, ఇశ్రాయేల్ రాజు అయిన నన్నుని, అలాగే యోదోము రాజు అయిన వారిని ముగ్గురిని శత్రువులకి అప్పగించడానికి, చంపటానికి మమ్మల్ని ఇక్కడికి పిలిచాడు అనే ఒక నింద ఎలీషా గారితో మాట్లాడుతూ ఉంటాడు. అలా మాట్లాడినప్పుడు ఎలీషా గారికి, యూదుల రాజు లేకపోతే నీకు నా దగ్గర పర్మిషన్ కూడా ఉండేది కాదు, ఆయన బట్టి నిన్ను రాణిస్తున్నానని చెప్పేసి చెప్తాడు. అయితే ఇప్పుడు యుద్ధంలో మా పరిస్థితి ఏంటి అని విచారించినప్పుడు 15వ వచనంలో అంటాడు, నా యొద్దకు వీణ వాయించగల ఒకరిని తీసుకొని రమ్ము, వాద్యకుడు ఒకడు వచ్చి వాయించుచుండగా యెహోవా హస్తము అతని మీదికి వచ్చాను గనుక అతడు ఈ మాట ప్రకటన చేశాను. గడిచిన వారంలో అతని మీదకి అనగానే వీణ వాయించే వ్యక్తి మీదకి దేవుని ఆత్మ వచ్చి అతను ప్రవచించాడని చెప్పాను. కానీ కొన్ని వెర్షన్స్లో చూస్తే అతని మీద కనగానే ఎలీషా గారి మీదకే వచ్చి ఎలీషా గారు ప్రకటించారు. వీణ వాయించగలిగిన ఒక వ్యక్తి వీణ వాయిస్తున్నాడు అంతే. ఆ సందర్భంలో వీణ వాయించే ఒక వ్యక్తిని ఎందుకు రమ్మన్నాడు అనేది మనకి తెలియదు. కానీ మొత్తానికి కొన్ని సందర్భాల్లో వాయిద్యాలు వాయిస్తూ ఉండగా ఆత్మ వచ్చిన సందర్భాలు ఉన్నాయి. కాబట్టి
ఈ సందర్భంలో మరి ఆ ఎలీషా గారు ఆ మాట ఎందుకు చెప్పారో తెలియదు, కానీ మొత్తానికి వీణ వాయించగల ఒక వ్యక్తిని నా దగ్గరికి పిలిస్తే అతను వాయించుచుండగా దేవుని ఆత్మ నా మీదకు వస్తాడు, అప్పుడు నేను ప్రవచిస్తాను అని చెప్పాడు. వెంటనే ఆ వీణ వాయించగలిగి ఒక వ్యక్తిని అతని దగ్గరికి తీసుకొచ్చారు. యెహోవా సెలవిచ్చినదేమనగానే ఎలీషా గారికి ఆ దేవుడు చెప్పిన మాటలన్నీ తెలియచేస్తూ ఉన్నారు. 16వ వచనం, యెహోవా సెలవిచ్చినదేమనగా ఈ లోయలో చాలా గోతులు తవ్వించండి. ఈ లోయలో ఏం చేయమన్నాడు? గోతులు తవ్వించమన్నాడు. యెహోవా సెలవిచ్చినదేమనగా గాలియే కానీ వర్షమే కానీ రాకపోయినను మీరును మీ మందలను మీ పశువులను త్రాగుటకు ఈ లోయలో నీళ్లు నిండును. ఈ నీళ్లతో ఈ లోయ నీళ్లతో నిండును. ఏది గోతులు తవ్వితే లోయ నీళ్లతో నిండుతాయి, గుంతలు తవ్వితే నీళ్లతో నిండుతాయి. అంటే గుంతలు అనగానే ఏదో 1 అడుగు 2 అడుగు 4 అడుగులు కాదు, పెద్ద బావులు లాంటివి తవ్వారు. యుద్ధానికి వచ్చిన వాళ్ళు మరి అన్ని పొలుగులు అంత సామగ్రి ఎలా ఉందో తెలియదు, కానీ మొత్తానికి గోతులు తీయమనగానే అందరూ యుద్ధానికి వచ్చిన వాళ్ళందరూ ఎవరో 3 రాజుల కింద ఉన్న వ్యక్తులందరూ ఆ లోయలు ఏం చేశారు? గోతులు తీశారు. గోతులు తీస్తే అందులో నీళ్లతో నిండుదు ఆ లోయలు. ఇది యెహోవా దృష్టికి స్వల్పమే, దేవుడి దృష్టికి ఇది చాలా చిన్న విషయం, అది చాలా అల్పమే. ఆయన మోయాబీలను మీ చేతికి అప్పగించును. మీరు ప్రాకారములు గల ప్రతి పట్టణమును రమ్యమైన ప్రతి పట్టణమును కొల్లబెట్టి మంచి చెట్లనెల్లా నరికి నీళ్ల బావులన్నిటినీ పూడ్చి సమస్తమైన మంచి భూములను రాళ్లతో నెరిపివేయుదురు అనెను. ఏం చేయాలంట? మంచి చెట్లని నరికేయాలి, నీళ్ల బావులన్నిటినీ పూడ్చేయాలి. అంటే ఆ దేశంలో ఇంకెవరో నివసించకుండా నాశనం చేసే పద్ధతి అది. నీళ్ల బావులన్నింటినీ పూడ్చి సమస్తమైన మంచి భూములను రాళ్లతో నెరిపివేయుదురుగా అనెను. ఉదయం నైవేద్యము అర్పించు సమయమందు నీళ్లు ఎదోము మార్గమున రాగా దేశము నీళ్లతో, అంటే రాత్రికి రాత్రే వీళ్ళు ఏం చేశారు? ఆ లోయలో గోతులు తవ్వేశారు. గోతులు తవ్వగానే నీళ్ళు వచ్చేసినాయి పైకి. నీళ్ళు వచ్చి ఎదోము దేశం మీదకి పారినాయి. ఎక్కడో వరద పడితే మనకి ఇక్కడ వర్షం లేకపోయినా నీళ్ళు వచ్చేస్తాయి. గాలి లేదు, వానం లేదు, మబ్బులు లేవు, ఏమీ లేదు. వీడు గోతులు తవ్వితే దేవుడు చెప్పాడు కాబట్టి గోతుల్లో నుంచి నీళ్లు ఊరి ఎక్కడి దాకా ప్రవహించినాయి? ఎదోము దేశం దాకా ప్రవహించినాయి. అంటే వర్షం రాలేదు, ఏంటి పరిస్థితి అని వాళ్ళకి అర్థం కాకుండా నీళ్లు ఆ దేశం మీద ప్రవహిస్తే ఉదయానికి, అంటే రాత్రి వీళ్ళు ఏం చేశారు? బావులు తవ్వారు. రాత్రే బావిలో నుంచి గుంటల్లో నుంచి నీళ్లు ఉబికి ఎదోము దేశం దగ్గరికి వచ్చినాయి. ఎప్పటికంట? ఉదయం నైవేద్యము అర్పించు సమయం ఉంది. అంటే దేవునికి ఉదయం సాయంత్రం నైవేద్యం అర్పించే సమయం, అంటే దేవునికి అర్పించే సమయానికి ఇవి రావాలి. అంటే ఇశ్రాయేలీయులకి మోషే గారి ద్వారా దేవుడిచ్చిన కట్టడలో ఉదయం సాయంత్రం దేవునికి ఏమి ఇవ్వాలి? నైవేద్యం ఇవ్వాలి. ఒకసారి నిర్గమకాండం 29వ అధ్యాయము 38వ వచనం నుండి చూడండి. నిర్గమకాండం 29వ అధ్యాయము నీవు 38 నుంచి, నీవు బలిపీఠం మీద నిత్యమును అర్పింపవలసినదేమనగా ఏడాది 2 గొర్రె పిల్లలను ప్రతి దినమున ఉదయమందు 1 గొర్రె పిల్లను సాయంకాలమందు 1 గొర్రె పిల్లను అర్పింపవలను. ఏంటంట? ఉదయం 1 గొర్రె పిల్లని, సాయంకాలం 1 గొర్రె పిల్లని అర్పింపవలను. ఇంకా 10వ వంతు పిండిని పానీయార్పణముగా 30 ద్రాక్షారసమును సాయంకాలమందు 2వ గొర్రె పిల్లను, అంటే ఉదయం అర్పించాలి, సాయంత్రం అర్పించాలి. సంఖ్యాకాండం 28వ అధ్యాయం, సంఖ్యాకాండం 28వ అధ్యాయం 3-4 వచనాలు. సంఖ్యాకాండం 28వ అధ్యాయము 3-4 వచనాలు. మరియు నీవు వారికి ఇలాగూ
ఆజ్ఞాపించుము. మీరు యెహోవాకు నిత్యమైన దహబలి రూపముగా ప్రతి దినము నిర్దోషమైన ఏడాదిదగు 2 మగ గొర్రె పిల్లలను అర్పించవలను. వాటిలో ఒక గొర్రె పిల్లను ఉదయమందు అర్పించి సాయంకాలమందు రెండవ దానిని అర్పింపాలి. అంటే ఉదయం సాయంత్రం దేవునికి నైవేద్యం ఏమి ఇవ్వాలి? గొర్రె పిల్లను అర్పించాలి. అంటే మనం దాన్ని ఆత్మీయంగా తీసుకుంటే ఏం చేయాలి? దేవుడికి ఉదయం సాయంత్రం ఏదో ఒకటి ఇవ్వాలి. ఏమి ఇస్తున్నాం? ప్రార్థనలు అడుక్కోవటమే తప్ప ఇస్తామేమన్నా? ప్రార్థన చేస్తే ఏమన్నా ఇస్తామా? దేవుడికి అడుగుతామా? చెప్పండి, ఏం చేస్తాం? అడుగుతాం. మరి ఉదయం ఏమి ఇస్తున్నాం? ఉదయం వాళ్ళు గొర్రె పిల్లని నైవేద్యంగా ఇవ్వాలి, సాయంత్రం నైవేద్యంగా గొర్రె పిల్లని ఇవ్వాలి. ఇది ఈ మోషే గారి ద్వారా దేవుడు ఇశ్రాయేలుకి ఇచ్చిన కట్టడ. ఖచ్చితంగా వాళ్ళు అర్పించాలి. మరి మనం ఏమిస్తున్నాం? ఉదయం ఏమట్లేదు, మధ్యాహ్నం ఏమట్లేదు, సాయంత్రం. కానీ కడుపు దేవుడికి మాత్రం ఉదయం టిఫిన్ నైవేద్యం, మధ్యాహ్నం నైవేద్యం, సాయంత్రం నైవేద్యం. ఇవి కాక మధ్యలో స్నాక్స్ అని, డ్రింక్స్ అని, ఇంకా టీలని, ఈ రకరకాలవన్నీ ఇచ్చేస్తూ ఉంటాయి. కడుపు దేవుడిని ప్రేమించినంత ఇదిగా నిజ దేవుడిని మనం ప్రేమించట్లేదు అనటానికి దేవుడికి ఏమీ ఇవ్వట్లేదు. దేవుడికి ఇవ్వాల్సిన నైవేద్యం ఏంటి? మనం ఏ బలి ఇవ్వాలి? చెప్పండి, ఏ బలులు ఇవ్వాలి? పేతురు పత్రికలో చెప్తాడు కదా, పేతురు గారు రాసిన పత్రిక 2వ అధ్యాయం 4వ వచనం, ఆత్మ సంబంధమైన బలులు అర్పించుచు 4-5 చదువుండా. మనుషుల చేత విసర్జింపబడినను దేవుని దృష్టికి ఏర్పరచబడినది అమూల్యమునైన సజీవమునైన రాయియగు ప్రభువునంతకు వచ్చిన వారై మనం యేసుక్రీస్తు దగ్గరకు వచ్చాం. సజీవమైన రాయి అనే ప్రభు దగ్గరకు వచ్చాం. వచ్చి యేసుక్రీస్తు ద్వారా దేవునికి అనుకూలమైన ఆత్మ సంబంధమైన బలులు అర్పించుటకు పరిశుద్ధ యాజకులుగా ఉండునట్లు మీరును సజీవమైన రాళ్ల వలె ఉండి ఆత్మ సంబంధమైన మందిరముగా, అంటే మనం బలి ఇవ్వాలి, ప్లస్ మనమే రాయి అయ్యి ఆత్మ సంబంధమైన మందిరంలో ఒక రాయిగా మనం తీర్చబడాలి. ఉదయం సాయంత్రం బలులు ఇచ్చారు వాళ్ళు, మనం ఏమేమట్లేదు. ఇక నుంచి ఇచ్చే పనిలో ముందుకు సాగాలి. ఓకే, మళ్ళీ రాజుల గ్రంథానికి వెళదాం. ఉదయం నైవేద్యం అర్పించు సమయమందు నీళ్లు ఎదోము మార్గమున రాగా దేశము నీళ్లతో నిండెను. దేశము నీళ్లతో నిండెను అంటే దేశంలో కూడా, ఎదోము దేశంలో కూడా నీళ్ళు వచ్చేసినాయి. తమతో యుద్ధము చేయుటకు రాజులు వచ్చి ఉన్నారని మోయాబీయులు విని వార్త విన్నారు. మనతో యుద్ధం చేయటానికి ఇదిగో యోధారాజు, ఇశ్రాయేల్ రాజు, ఎదోము రాజు వీళ్ళందరూ వచ్చారనే వార్త మోయాబీయులు విని వచ్చి ఉన్నారని మోయాబీయులు, అల్పులేమి ఘనులేమి ఆయుధములు ధరించుకొనగల వారందరినీ సమకూర్చుకొని దేశపు సరిహద్దునందు నిలిచిరి. దేశపు సరిహద్దులందు యుద్ధానికి వచ్చారు వాళ్ళు. మనం కూడా యుద్ధానికి వెళ్దామని ఆయుధాలు మోయగలిగి యుద్ధం చేయగలిగిన సామర్థ్యం ఉన్న వాళ్ళందరూ రెడీ అయిపోయి యుద్ధానికి వచ్చి ఆ పొలిమేరలో నిలబడ్డారు. 22వ వచనం, ఉదయమందు వీరు లేచినప్పుడు సూర్యుడు నీళ్ల మీద ప్రకాశింపగా. ఏం జరిగింది? సూర్యుడు వెలుగు ఆ లోయలో నుంచి పారి ఎదోము దేశంలోనికి వచ్చిన నీళ్ల మీద సూర్యుడు ప్రకాశింపగా నీళ్లు అవతలి వారికి, అవతలి నీళ్లు మోయాబీయులకు రక్తము వలె కనబడెను. కనుక ఎలా కనపడి? సూర్యుడు ఉదయిస్తే ఎర్రగా ఉంటాడు ఉదయం. ఆ ఎర్రటి సూర్యుడు నీళ్ల మీద పడగానే వాళ్ళకి ఎలా కనపడింది? రక్తంలాగా కనపడి ఇక వాళ్ళు ఆలోచన చేసుకున్నారు. రక్తం కనపడితే ఆ రక్తంలాగా కనపడింది, రక్తం కాదు, నీళ్ల మీద సూర్యుడు వెలుగుబడింది అంతే. వెంటనే ఆలోచన స్టార్ట్ అయింది. ఏం ఆలోచన అది? అది నీళ్లు మోయాబీలకు రక్తం వలె కనబడిన కనుక వారు అది రక్తం సుమా, రాజులు ఒకరినొకరు హతము చేసుకొని నిజముగా హతులైరి. మోయాబీలారా దోపుడు సొమ్ము పట్టుకొందమ రెండని చెప్పుకొనిరి. ఎలా కనపడింది? అది రక్తంలాగా కనపడితే కనపడింది రక్తమా నీళ్ళ ఇంకా ఎంక్వైరీ లేదు. ఇదిగో పులంటే చెప్పండి, అదిగో
తోక. అంటే ఒక భ్రమలోకి మనం వెళితే దానికి ఒక స్టోరీ అల్లేసుకుంటాం, వెంటనే స్టోరీ వచ్చేసింది. దానికి ఒక కథ వెంటనే అల్లేసుకుంటాడు మనిషి. అవి రక్తంలాగా కనపడి అందరికీ కనపడి ఉంటాయి దాదాపుగా, లేదా కొంతమంది 10 మంది 50 మందో 100 మందికో కనపడితే వీళ్ళు చెప్పిన మాట అందరూ నమ్మేస్తే అందరికీ అలాగే కనపడింది. మీరు అప్పుడప్పుడు చూడండి, ఆకాశంలో మేఘాలు కనపడతాయి, తెల్లటి మేఘాలు, నీలి మబ్బుల్లో తెల్లటి మేఘాలు కనపడతాయి. మనం ఊహించుకుంటూ ఉంటే ఆ మేఘంలో ఒక ఆకారం కనపడుద్ది మనకి. చూసారు ఎప్పుడన్నా గమనించారు? కుందేలు లాంటి ఆకారం, తాబేలు లాంటి ఆకారం, ఏదో డైనోసార్ లాంటి ఆకారం, అలాంటి కొన్ని ఆకారాలు కనపడతాయి. మన పిల్లల్ని పిలిచి అదిగో అక్కడ డైనోసార్ ఉంది అన్నాం అనుకోండి, పిల్లలు ఏమనుకుంటారు? ఓహో, ఆకాశంలో డైనోసార్ ఉంది కావాలా అన్నట్టుగా వాళ్ళు ఫీల్ అయిపోతారు. ఇక్కడ నీళ్ల మీద సూర్యుడు వెలుగుబడి రక్తంలా కనపడితే రక్తం సుమా అది అని వాళ్ళు రక్తానికి ఏ స్టోరీ వెళ్ళారంటే, రాజులు ఎటు మన మీద యుద్ధానికి వస్తే వాళ్ళల్లో వాళ్ళే చంపేసుకొని రక్తం ఏరులై పారింది, అక్కడ చంపుకున్న రక్తం మన దేశంలోనికి పారింది. కాబట్టి ఇప్పుడు వాళ్ళందరూ చచ్చిపోయారు, మనం వెళ్ళి వాళ్ళ దగ్గర సొమ్ము దోచుకొచ్చుకుందాం. ఎంత పెద్ద స్టోరీ వెళ్ళేశారండి. ఎలా వచ్చింది ఈ స్టోరీ అంటే, దేవుడు భ్రమలోనికి పంపిస్తే ఇంక అందరూ మతి భ్రమించి కీడు వైపు నడుస్తారు. ప్రవక్త ద్వారా తెలియచేశాడు దేవుడు, మీరు వాళ్ళని ఓడిస్తారు, చెప్పినట్టుగా చేయాలి. లోయలో గోతులు తవ్వించండి, ఆ గోతుల్లో నుంచి నీళ్ళు వస్తాయి. గాలి లేదు, వర్షం లేదు, ఏమీ లేదు, కానీ నీళ్ళు మాత్రం ఉబుకుతాయి. ఈ నీళ్లు ప్రయాణం అయిపోయి వీళ్ళందరికీ తెలుసా ఇశ్రాయేలుకి వీళ్ళు ఇలా భ్రమకు గురైపోతారు, నీళ్లు రక్తంగా వాళ్ళకి దేవుడు చూపిస్తాడు. అలా వాళ్ళు భ్రమకు గురైపోయి వీళ్ళు చంపుకొని చచ్చారు, మనం వెళ్ళి దోచుకుందామనే భ్రమలోనికి వాళ్ళు వెళ్ళి వస్తారన్న విషయం ఇశ్రాయేలీలకి ఎవరికి, యూదులకు కానీ ఎదోము రాజులకు కానీ ఎవరికి తెలియదు. కానీ వాళ్ళు పరుగున వస్తున్నకే వీళ్ళు ఈజీగా వాళ్ళని చంపడానికి అవకాశం ఉంది. వాళ్ళు అలాగే అనుకొని దోచుకొచ్చుకుందామని యుద్ధానికి వెళ్ళే స్థితి వేరు. ఇంకా వాళ్ళందరూ చచ్చిపోయారు, మనం వెళ్ళటం అట్లా సొమ్ములు తెచ్చుకోవటమే అనే ఆలోచనతో వెళ్ళినప్పుడు శత్రువు వస్తాడు, మనల్ని చంపుతాడనే అలర్ట్గా ఉండడం. అర్థమైందా? అక్కడికి వెళ్ళి తెచ్చుకుందాం అనుకుంటారు. యుద్ధానికి వెళ్ళేటప్పుడు ఎప్పుడూ అలర్ట్గా ఉంటారు ఎప్పుడైనా. కానీ ఆల్రెడీ వాళ్ళని వాళ్ళు చంపుకున్నారు కాబట్టి మనం ఈజీగా అలా వెళ్ళిపోయి వాళ్ళ సొమ్ము తెచ్చుకోవటమే అన్న ఆలోచనతో వెళ్ళారు. కాబట్టి వీళ్ళకి వాళ్ళని చంపటం చాలా ఈజీ అయింది. అందుకే వాళ్ళు వెళ్ళారు. 24వ వచనం, వారు ఇశ్రాయేలు వారి దండు దగ్గరకు రాగా ఇశ్రాయేలీలు లేచి వారిని హతము చేయుచుండిరి కనుక మోయాబీలు వారి ఎదుట నిలవలేక పారిపోయిరి. ఇశ్రాయేలీలు వారి దేశంలో చొరబడి మోయాబీలను హతము చేసిరి. ఇశ్రాయేలీలు మోయాబు దేశంలో చొరబడి వాళ్ళని చంపేశారు. మరియు వారు పట్టణములను కొల్లగొట్టి సమస్తమైన మంచి భూభాగముల మీదను తల యొక్క రాయి వేసి నింపి, ఇది మంచి భూభాగాల మీద ఏమేశారు? మనిషికి ఒక రాయేస్తే భూమి ఏమైపోయింది? సేద్యం చేయటానికి వీలు లేనంతగా నాశనం అయిపోయింది. అంటే దేవుడు శపిస్తే ఆ దేశం దేనికి పనికిరాదు, మీరు తలా ఒక రాయేయండి అన్నాడు. ఆ భూభాగాలన్నిటి మీద వీళ్ళు తలా ఒక రాయేసి నింపి నీళ్ల బావులన్నిటినీ పూడ్చి మంచి చెట్లన్నిటినీ నరికివేసిరి. కిర్హ రెషెతు పట్టణము మాత్రము వారు విడిచిపెట్టిరి. ఎందుకంటే మోయాబీలకు రాజధాని అది. ఏ పట్టణం అది? కిర్హ రెషెతు. కిర్హ రెషెతు అంటే అర్థం ఇటుకలపురము అని అర్థం. కిర్హ రెషెతు అంటే ఇటుకలపురం, ఆ మోయాబీలకు రాజధాని. ఆ పట్టణాన్ని మాత్రం వదిలేశారు ఎందుకో మరి. అయితే ఆ పట్టణం చుట్టూ పెద్ద ప్రహరీ ఉంది. పట్టణం చుట్టూ కిర్హ కేంద్రం కాబట్టి, రాజధాని కాబట్టి దాని చుట్టూ పెద్ద ప్రహరీ ఉంది. ప్రాకారాలు, ప్రహరీ అంటే ప్రాకారాలు ఉన్నాయి. ఆ ప్రాకారం మీద మనుషులు నిలిచి ఉండెను. కానీ వడిసెళ్ళు విసువారు దాని చుట్టుకొని రాళ్ళు విసురుచూ వచ్చిరి. పట్టణాన్ని విడిచిపెట్టారు, దాని చుట్టూ ఏముంది? ప్రహరీ అంటే ఆ ప్రాకారం ఉంది. ప్రాకారం మీద నుంచి వడిసెళ్ళు విసిరారు. వడిసెలు అంటే మనకి ఎవరు గుర్తు రావాలి? దావీదు గారే గుర్తు రావాలి. వడిసెల గంటకు 100 కిలోమీటర్ల స్పీడ్తో రాయి విసురుతారంట. వడిసెలతో విసిరితే అంత స్పీడ్గా రాయి వెళ్ళిద్దంట. గంటకి
వంద 100 మైళ్ళు, కిలోమీటర్లు కాదు, 100 మైళ్ళు అంటే సుమారుగా 130-140 కిలోమీటర్లు సుమారుగా. 160 కిలోమీటర్లు 100 గంటకి అంత స్పీడ్తో విసిరారంటే మరి బుల్లెట్ కంటే స్పీడ్ ఏమో బహుశా. బుల్లెట్ ఎంతో వెళుతుందో తెలియదు. అలా వడిసెలు విసిరువారు ఎక్కడున్నారు, ప్రాకారాల మీద నుంచి విసురుతూ ఉండాలి. ఆ రాజధానిని మాత్రం వీళ్ళు ఏం చేయలేదు. 26వ వచనం, మోయాబు రాజు యుద్ధము బహు కఠినముగా జరుగుచుండట చూచి కత్తి దూయ 700 మందిని ఏర్పరచుకొని, మోయాబు రాజు అంటే ఇశ్రాయేలీ రాజు కాదు, యూదులకు రాజు కాదు, వీళ్ళిద్దరు కలిసి ఒక అన్య రాజును వెంట పెట్టుకొని వెళ్ళాడు. వీళ్ళిద్దరూ దేవుని జనాంగం. ఇశ్రాయేలీలు దేవునికి వ్యతిరేకంగా బతికినా దేవుడు అప్పుడప్పుడు వాళ్ళని కరుణించి వాళ్ళకి జయాన్ని ఇస్తూనే ఉన్నాడు. అయితే వీళ్ళు వెళ్తా ఒక పిల్లిని సంకర పెట్టుకొని వెళ్ళాడు. పెళ్ళికి పోతా పిల్లిని సంక పెట్టుకెళ్ళినట్టుగా వీళ్ళు మోయాబు రాజును వెంట పెట్టుకొని వెళ్తే, మోయాబు రాజు ఏం చేశాడు, 700 మందిని ఏర్పరచుకొని ఎదోము రాజుని వద్దకు తీసుకొని పోవుటకు యత్నించాను, కానీ అది వారి వలన కాకపోయాను. 700 మందిని మంచి వాళ్ళని తీసుకొని, బలాజ్యుల్ని తీసుకొని ఎదోము రాజుని చంపుదామని వెళ్తే ట్రై చేశారు, కానీ వాళ్ళ వలన కాలేదు. అప్పుడు అతడు తనకు మారుగా ఏలవలసిన తన కుమారుడి జ్యేష్ఠ కుమారుని తీసుకొని పట్టణపు ప్రాకారము మీద దహన బలిగా అర్పింపగా ఇశ్రాయేలు వారి మీదకి కోపము బహుగా వచ్చాను గనుక వారి అతన్ని విడిచి తమ దేశమునకు మరలిపోయిరి. ఏమంటే ఒక అన్యుడిని యుద్ధానికి వెళుతూ వెంటబెట్టుకెళ్తే అన్యుడికి ఏం అలవాట్లు ఉంటాయంటే దేవుడు చెప్పని మూఢనమ్మకాలు బోల్డ్ ఉంటాయి. 700 మందిని తీసుకొని యుద్ధానికి వెళితే మోయాబు రాజుని ఏమీ చేయలేపడం, వాళ్ళ దగ్గర కూడా ప్రవేశం దొరకల, చంపడానికి ట్రై చేస్తే. ఇప్పుడు వాళ్ళకున్న నమ్మకం ఏంటంటే మోయాబీలో దేవతలు ఉంటారు చాలామంది, వాళ్ళ దేవతల పేరు మీద నా కొడుకుని, నా జ్యేష్ఠ కుమారుని బలిగా ఇస్తే, అంటే ఈయన తర్వాత నెక్స్ట్ సింహాసనం ఎక్కాల్సింది తన జ్యేష్ఠ కుమారుడు, ఆ కొడుకును బలిస్తే మనకు విజయం వచ్చింది అంటే విజయం కోసం కన్న కొడుకునే దాని మీద ఏం చేశాడంట, దహన బలిగా ఇచ్చేశాడంట. అంటే మూఢనమ్మకం కదా. దేవుడు ఎక్కడ దహన బలిగా కోరలేదు, మనుషుల్ని దహన బలిగా కోరలేదు. ఇశ్రాయేలీలు కానీ యూదులు కానీ కొన్ని సందర్భాల్లో అన్యుల సహవాసం బట్టి వీళ్ళ పిల్లలను కూడా వాళ్ళ అలవాట్లలో భాగంగా మరి నిప్పుల మీద నడిపించటం, దహన బలుగా వాళ్ళ దేవతలకి వీళ్ళ పిల్లలను సమర్పించటం, ఇవన్నీ చేశారు ఇశ్రాయేలీలు. దేవుడికి నచ్చందే అది. మూఢనమ్మకాలు మూఢ ఆచారాల్లో మీరు పడొద్దు, నేను చెప్పిన కట్టడలో విధులు మాత్రమే ఆచరించండి అని చెప్తే వీళ్ళు తోడుగా వీళ్ళిద్దరు బలమే సరిపోద్ది. అసలు వీళ్ళిద్దరు బలం ఎందుకు? గిద్యోను గారు ఎంతమందిని తీసుకొని వెళ్ళి విజయం సాధించాడు చెప్పండి? 300 మందితో విజయాన్ని సాధించాడు. ఇక్కడ 700 మందిని తీసుకొని వెళ్ళినా మోయాబు రాజు దగ్గరికి, ఎదోము రాజు దగ్గరికి మోయాబు రాజు వెళ్ళలేకపోయాడు. కాబట్టి మోయాబు రాజు ఏం చేశాడు, జ్యేష్ఠ కుమారుణ్ణి దహన బలిగా అక్కడే అర్పించేలకి దేవుడు కోపం రేగింది. అంటే ఒక అన్యుడు, మనం కూడా ఎక్కడికన్నా వెళ్ళేటప్పుడు ఒక అన్యుడిని తీసుకొని పరిశుద్ధుల గుంపులో కలుపుకొని వెళ్ళిపోయామనుకో, వాడు ఒక తప్పు చేశాడు అనుకో, అందరికీ వచ్చిద్దా దానివలన పేరు? పరిచర్యకి అసలు ఏమీ తెలియని ఒక మూర్ఖుడిని అన్యుడిని తీసుకొని వెళ్ళాం హెల్ప్గా ఉంటాడులే అని, వాడు అక్కడికి వెళ్ళి ఏదో తప్పు చేస్తాడు, ఎవరిని మీద గొడవ పట్టు. ఇప్పుడు ఆ ఊరోళ్ళు మన గురించి ఏమనుకుంటారు చెప్పండి? పలానోళ్ళు వచ్చారు, పరిచర్యకని వచ్చారు, సువార్త సభని పెడతామని ఇచ్చారు, కానీ వాళ్ళు ఎంత గొడవళ్ళు అనుకుంటున్నా, ఎంత తగాదాడారు, వాళ్ళు మామూలు భక్తులు కాదు, బూతులు కూడా తిట్టాడు అంటారు. వీళ్ళందరూ తిట్టారంటే వీళ్ళు తిట్టరు. తిట్టింది ఎవడు? పక్కన ఎవడో గిల్లుకొని తీసుకెళ్ళటం వల్ల ఏమైంది? అవమానం వచ్చి. అంటే పరిశుద్ధుల గుంపులో పాపుల్ని కలుపుకొని పరిచర్యకు వెళ్ళకూడదు, యుద్ధానికి అసలు వెళ్ళకూడదు. యుద్ధం అంటే సువార్త ప్రకటించడమే మనకి దేవుడిచ్చిన యుద్ధం, అంతే కదా. లోకంలో సాతాను కబంధ హస్తాల్లో ఇరుక్కున్న వాళ్ళని దేవుని వాక్యంతో చెప్పి వాళ్ళకి యుద్ధం చేసి వాళ్ళని దానిలో నుంచి విడుదల చేయటమే మనం చేసే యుద్ధం, సాతాను మీద యుద్ధం. అలాంటిది సాతానుకు సంబంధించిన ఒక వ్యక్తిని ఆ యుద్ధం చేసే క్రమంలో మనం తీసుకెళ్ళామనుకో, అవతలోడు ఆ పార్టీయే, మన పక్కన ఉన్నవాడు ఆడి పార్టీయే. ఇప్పుడు దేవుని పార్టీకి ఆడి పార్టీ వలన ఏమైంది? అవమానం వచ్చింది. ఇక్కడ ఇశ్రాయేలీలందరి మీదకే శాపం వచ్చింది ఒక అన్యుడిని తీసుకెళ్ళడం వల్ల. ఆడుకున్న మూఢాచారం సడన్గా
ఈ యుద్ధంలో ఎవడి గోల్లో వాడు ఉన్నప్పుడు వీడేం చేస్తాడు? అసలు ఇట్లయితే లాభం లేదని వెంటనే ఆలోచన ఇచ్చాడు. ఎప్పుడో ఎక్కడో వినుంటాడు, లేకపోతే ఎవరో చేసి ఉంటారేమో తెలియదు, కానీ వాళ్ళ ఆచారాలు సంప్రదాయాలు అలాగే ఉంటాయి కదా. వెంటనే తన జ్యేష్ఠ కుమారుని తీసుకెళ్ళి అక్కడ దహన బలి ఇచ్చేసాడంటే, దహన బలిస్తే విజయం వచ్చింది. ఈరోజు రాజకీయ నాయకులు కూడా తల్లి లేదు, భార్య లేదు, కొడుకు లేరు, ఎవరిని సింహాసనం కోసం ఎవరినైనా కుతికలు కోసేస్తారు. అలాగే పదవి ముఖ్యం, సింహాసనం ముఖ్యం, అలాగే ఇక్కడ విజయం ముఖ్యం. ఈ రాజుకి విజయం కావాలి కాబట్టి తన జ్యేష్ఠ కుమారుని సైతం దహన బలిగా అర్పించడం వల్ల ఏమైందంట, ఇశ్రాయేలు వారి మీదకి కోపం బహుగా వచ్చాను కనుక వారు అతన్ని విడిచి తమ దేశమునకు మరలిపోయారు. అప్పుడు వదిలించుకొని వాళ్ళ దేశానికి వాళ్ళు వెళ్ళిపోయారు. అంటే నష్టం జరిగితే తప్ప, దేవుడేమో నీకు విజయం వచ్చింది వెళ్ళిపో అన్నాడు. తీరా విజయం వచ్చే సమయంలో ఒక అన్యుడు ఏం చేశాడు? దేవునికి నచ్చని పని చేయటం వలన ఇది అందరికీ, ఇశ్రాయేలీలందరికీ శాపంగా పరిణమించి వాళ్ళ మీద విజయం సాధించలేకపోయారు కొంతవరకు. దీన్ని బట్టి మనం నేర్చుకున్న పాఠం ఏంటి? పరిచర్యలో యుద్ధానికి వెళ్ళేటప్పుడు ఒక అన్యుణ్ణి, అంటే మారకుండా ఉన్న వ్యక్తిని మనం వెంటబెట్టుకెళ్తే ప్రమాదం. వాడు ఏదైనా నష్టం చేస్తే, దానివల్ల దేవునికి వ్యతిరేకమైన కార్యక్రమాలు చేస్తే, దానివల్ల మన టీం మొత్తానికి చివరికి దేవునికే అవమానం వస్తుంది. కాబట్టి ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాలని ఇందులో మనం ఆత్మీయమైన పాఠం నేర్చుకున్నాం. 4వ అధ్యాయం 1వ వచనం. అంతటా ప్రవక్తల శిష్యుల్లో ఒకని భార్య, నీ దాసుడైన నా పెనిమిటి చనిపోయాను, అతడు యెహోవా యందు భక్తి గలవాడై ఉండెనని నీకు తెలిసే ఉన్నది. ప్రవక్తల శిష్యులలో అంటే మనకు తెలిసింది ఏలియా గారు ప్లస్ ఎలీషా గారు, కానీ ఆ కాలంలో ఇంకా చాలామంది ప్రవక్తలు ఉన్నారు. ఆ ప్రవక్తల దగ్గర శిష్యర్కం చేసే శిష్యులు చాలామంది ఉన్నారు. అందరి పేర్లు దేవుడు రాయించలేదు. మనకి మెయిన్ ప్రవక్తలు ఎవరు తెలిసారంటే ఏలియా గారు తెలిసారు, తర్వాత ఆయన్ని వెంబడించిన ఎలీషా గారు తెలిసారు. కానీ ఆ కాలంలో ఇంకా చాలామంది ప్రవక్తలు. ఇప్పుడు ఏలియా గారు ఆరోహణమై వెళ్ళిపోయే సమయంలో 3 ప్రాంతాలకు తిరుగుతాడు. 3 ప్రాంతాల్లో ప్రవక్తలు శిష్యులు ఏమని చెప్తారు? నీ గురువుగారిని ఈరోజు దేవుడు ఆరోహణం చేయబోతున్నాడు, పరమనకు చేర్చుకోబోతున్నాడు, నీకు తెలుసు అంటే, నాకు తెలిసిలా మీరు ఊరకోండి అన్నాడు. అలా 3 ప్రాంతాల్లో ఎవరున్నారు? ప్రవక్తల శిష్యులు ఉన్నారు. కాబట్టి ఈ ప్రవక్తలు చాలామంది ఉన్నారు. ఆ ప్రవక్తల్లో ఒక శిష్యుడు ఆయన చనిపోయాడు. ఆయన భార్య బాధపడుతుంది. అంటే ఆ శిష్యుడు ఎవరికి తెలుసు అంట? ఎలీషా గారికి తెలుసు. నీకు తెలిసే ఉన్నది అంటుందంటే అర్థం ఏంటి? ఆయన దేవుని యందు యెహోవా యందు భక్తి గలవాడై ఉండెనను నీకు తెలిసే ఉన్నది. ఇప్పుడు అప్పులవారు నా 2 కుమారులను తనకు దాసులుగా ఉండుటకై వారిని పట్టుకొని పోవుటకు వచ్చి ఉన్నారని ఎలీషాకు మొరపెట్టగా, అంటే తండ్రి అప్పు చేస్తే కుమారుణ్ణి దాసులుగా అప్పులోడు తీసుకెళ్లే రోజులవి. తండ్రి అప్పు తీర్చకుండా చనిపోయాడు అనుకోండి, తండ్రి అప్పు తీర్చడానికి ఈ మధ్యకాలంలో కూడా జమీందారీ వ్యవస్థలో తండ్రులు అప్పు చేస్తే వాళ్ళ కుమారుణ్ణి ఆ తండ్రి బాకీ తీరేదాకా వీళ్ళింట్లో వెట్టి చాకరీ చేసుకోవటానికి బానిసలుగా ఇంట్లో గొడ్డు చాకరీ చేయించేవాళ్ళు కదా, జమీందారీ వ్యవస్థ. అది అప్పటి నుంచి ఉంది. ఇప్పుడు ప్రవక్తల శిష్యుడు మరి ఆయన ఎందుకు అప్పులు చేశాడో ఏం చేశాడో మనకు తెలియదు, కానీ మొత్తానికి అప్పులు పాలయ్యాడంట. అప్పు తీర్చలేకపోవటం వల్ల ఇప్పుడు ఆ అప్పులోళ్ళు వచ్చి, మీ దగ్గర ఏమీ లేదు కాబట్టి మీ పిల్లల్ని తీసుకెళ్ళిపోతాను, వాళ్ళ చేత చాకరీ చేయించుకొని బాకీ తీరిన తర్వాత విడిచిపెడతాను అని అంటున్నారంట. ఈ వార్త ఇంకా తీసుకెళ్ళలేదు. కుమారుల్ని అప్పుల వాళ్ళు వచ్చి తీసుకెళ్ళక ముందే ఈ విషయం ఎలీషా గారికి ఆమె చెబుతుంది. ఒకసారి లేవీకాండం 25వ అధ్యాయము 39వ వచనం నుండి చూడండి. లేవీకాండం 25వ అధ్యాయము 39 నుంచి 43 వరకు. నీ యొద్ద నివసించు నీ సహోదరులు పేదవాడై నీకు అమ్మబడిన ఎడల, అంటే సహోదరులు అవతల వ్యక్తి పేదవాడై నీకు ఒకళ్ళు అమ్మబడితే వాళ్ళ చేత నువ్వేం చేయించకూడదు? బానిస సేవ చేయించకూడదు.
వాడు జీతగాని వలెను పరవాసి వలెను నీ యొద్ద నివసించు సునాద సంవత్సరం వరకు నీ యొద్ద దాసుడుగా ఉండవలను. దాసుడుగా ఉండాలి కానీ వెర్రి చాకరీ నువ్వు చేయించకూడదు. ఎప్పటి వరకు అంట? సునాద సంవత్సరం వరకు ఉండాలి. అప్పుడు అతడు తన పితరుల స్వాస్థ్యమును మరలా అనుభవించినట్టు తన పిల్లలతో కూడా నీ యొద్ద నుండి బయలుదేరి తన వంశస్థుల యొద్దకు తిరిగి వెళ్ళవాలి. ఏలయనగా వారు నాకే దాసులై ఉన్నారు. అంటే మనిషికి దాసుడు కాకూడదు. మనుషులందరూ దేవునికి దాసులు అవ్వాలి. కాబట్టి మీలో సహోదరులు నేను యజమాని మీరు దాసుడు అనుకోకూడదంట. అప్పుడే ఇప్పుడు యేసుక్రీస్తు వారు సైతం అన్నాడు, మీరు ఇక నుంచి దాసులు కాదు, మీరు నాకు సహోదరులు అన్నాడు. ఆ దాస్యపు వ్యవస్థ అన్నిల్లో ఉంది ఒకప్పుడు. కానీ ఇశ్రాయేలు అది ఉండకూడదని దేవుడు ఒక కట్టడి పెట్టాడు. ఒకవేళ పరిస్థితుల ప్రభావాన్ని బట్టి వాడు పేదవాడు అయిపోయాడు అనుకో, అయినా నీ ఇంట్లో చేర్చుకోగాని వాడి చేత వెట్టి చాకిరీ మాత్రం చేయించు. ఎందుకంటే మీరు దాస్యపు గృహంలో ఉన్నప్పుడు మిమ్మల్ని ఎలా హింసించారో, మీ మనసు ఎలా బాధపడిందో నాకు తెలుసు. మీలో మీరు అలా చేసుకోకూడదని ఒక చట్టాన్ని ఇశ్రాయేలుకి ఇచ్చాడు. అయితే అది శాశ్వత కాలం ఉండదు. దాస్యానికి కూడా ఒక పరిమితి కాలం ఉంది. ఆ కాలం తీరగానే సునాద సంవత్సరం రాగానే వాడు అప్పు వీడు తీర్చకపోయినా వాడిని విడిచిపెట్టాలి. వాడి భార్య వాడి పిల్లలతో సహా వాడు రిలీజ్ అయిపోవాలి. ఎంత మంచి కట్టడో చూడండి. అంటే ఒక కాలం ఉంది, శాశ్వత కాలం దాస్యపు వ్యవస్థ లేదు. అన్నింటిలో ఉంది అది. బాకీ తీరిన వాడు దొంగ లెక్కలు రాసి ఇంకా మీ నాన్న బాకీ తీరలేదు వడ్డీతో లెక్కలు ఇస్తే ఎంత అయింది కాబట్టి నా దగ్గర నువ్వు కష్టపడాల్సిందే అని బానిసలుగా కష్టపెడుతూనే ఉంటారు. ఇక్కడ సహోదరుడు అప్పుల పాలైనా చేర్చుకో, దాసుడిగా ఉంచుకో, కానీ వాడిని వెట్టి చాకరీ చేయించి కష్టపెట్టకూడదు. ఎప్పటిదాకా? సునాద సంవత్సరం వచ్చేదాకా. సునాద సంవత్సరం వచ్చిన తర్వాత ఇంకా వాడిని విడిచిపెట్టాలి. అది దేవుడు చెప్పాడు. ఇప్పుడు ముందు పట్టుకెళ్ళే కార్యక్రమంలో వచ్చారు వీళ్ళు. ప్రవక్తల శిష్యుల్లో ఒక శిష్యుడు చనిపోతే అతని భార్య ఎలీషా గారితో మొరపెడుతుంది. 2వ వచనం, ఎలీషా నా వల్ల నీకేమి కావాలను? నీ ఇంటిలో ఏమి ఉన్నదో అది నాకు తెలియచెప్పమనెను. అందుకు ఆమె, నీ దాసురాయిలైన నా ఇంట్లో నూనె కుండె ఒకటి ఉన్నది, అది తప్ప మరి ఏముందంటే ఇంట్లో ఇంకేమి లేదా? ఏమి లేదు, నూనె కుండ మాత్రం ఉంది. అంటే ప్రవక్తలు లక్షణం ఏంటంటే నూనె దేవునికి సమర్పించటానికి ప్రతి దానిలో నూనె జత చేయాలి. కాబట్టి ప్రయాణం చేసేటప్పుడు నూనె ఉంటుంది, దేవుని సన్నిధికి వెళ్ళేటప్పుడు నూనె ఉంటుంది. నూనెతో గాయాలు కడతారు. ఒలివ నూనె ముఖ్యంగా ఆ ప్రాంతంలో ఉండేది ఒలివ నూనె. కాబట్టి ప్రవక్తల దగ్గర ఖచ్చితంగా దేవునికి ఆ దీపం వెలిగించడానికి నూనె ఖచ్చితంగా ఉండాలి. ప్రవక్తల దగ్గర ఎక్కడికి వెళ్ళినా దేవుని సన్నిధిలో దీపం వెలిగించి వాళ్ళు ఆ కార్యక్రమాలు చేస్తారు. కాబట్టి నూనె ఉంటుంది. ఆ తర్వాత సహాయానికి కూడా నూనె అవసరం. ఎవరికైనా గాయాలు అయినప్పుడు రాయటానికి మనకి మంచి సమరయుడు కార్యక్రమంలో అతని గాయాలు నూనెతో కట్టి తర్వాత పూటకోళ్ళవాని ఇంటికి తీసుకెళ్ళిపోతాడు. ముందు నూనె ఉంటుంది, వాటర్ బాటిల్, ఆయిల్ ఖచ్చితంగా యూదుల దగ్గర ఉండే నిత్యావసర వస్తువుల్లో ఆ 2. ఇక్కడ అన్నీ అయిపోయినాయి, ఇంట్లో ఏమీ లేదు. ఆమె దగ్గర ఏముందంట? నూనె కొండ మాత్రం ఉంది. మరి అందులో నూనె ఉందో లేదో మనకు తెలియదు, కానీ నూనె కొండ మాత్రం ఉందంది. అది తప్ప మరేమీ లేదని అనెను. అతడు, నీవు బయటికి పోయి నీ ఇరుగు పొరుగు వారందరి యొద్ద దొరకగలిగిన వట్టి పాత్రలన్నిటినీ ఎరవ పుచ్చుకోను, అంటే అప్పు తెచ్చుకో. ఎరవ అంటే అప్పు తెచ్చుకో. చుట్టుపక్కల వాళ్ళు వీళ్ళందరి దగ్గరికి వెళ్ళి అమ్మ పాత్ర ఒకసారి ఇవని ఖాళీ పాత్రలు తెచ్చుకొని అప్పుడు నీవు నీ ఇంటిలోనికి వచ్చి నీవును నీ కుమారులను లోపల నుండి తలుపు మూసి ఆ పాత్రలన్నీ లోపలికి తెచ్చుకొని నీవు నీ కొడుకులు తలుపులు మూసేసి ఆ పాత్రలన్నిటిలో నూనె పోసి నిండినవి ఒక తట్టున ఉంచమని ఆమెతో సెలవీయగా ఆమె అతని యొద్ద నుండి పోయి తానును కుమారులను లోపల నుండి తలుపు మూసి కుమారులు తెచ్చిన పాత్రలలో నూనె పోసెను. ఏమండి వీళ్ళ దగ్గర ఉన్న పాత్ర ఏంటి? నూనె పాత్ర. అది ఖాళీదే అవ్వచ్చు, కాకపోతే నూనెకి ఉపయోగించిన పాత్ర. ఇప్పుడు ఎలీషా గారు చెప్పారు, ఏం చెప్పారు? చుట్టుపక్కల ఉన్న వాళ్ళ దగ్గర అన్ని ఖాళీ పాత్రలు తెచ్చుకో, ఖాళీ పాత్రలన్నీ ఒక పక్క పెట్టి నీ దగ్గర ఉన్న పాత్రలో నుంచి ఖాళీ పాత్రలో నూనె పోయి. అంటే దానిలో నూనె పోసే కొద్ది ఏమవుతుంది?
ఉత్పత్తి అవుతుంది. నూనె మనం ఎక్కడో విన్నాం, అక్షయ పాత్ర అని. అంటే దానిలో నుంచి ఎన్ని తీసినా వస్తానే ఉంటాయంట. అక్షయ పాత్ర ఇది కూడా, అంటే నూనె అందులో నుంచి ఉత్పత్తి అయ్యేదేంటి? నూనె. ఆ నూనె పాత్రలో నుంచి నూనె ఉత్పత్తి అవుతూ ఉంటుంది. చుట్టుపక్కల నుంచి తెచ్చిన పాత్రలన్నింటినీ నింపుతూ ఉంటున్నారు. ఒక పక్కన నింపుతూ ఉంటే పిల్లలేమో పక్కన పెడతా ఉన్నారు. అన్నీ నిండిపోయినాయి. అన్నీ నిండేదాకా ఈ నూనె పాత్రలోంచి నూనె ఉత్పత్తి అవుతూనే ఉందంట. తాను కుమారులు లోపల నుండి తలుపు మూసి కుమారులు తెచ్చిన పాత్రలో నూనె పోసాను. పాత్రలన్నిటి నిండిన తరువాత ఇంకా పాత్రలు తెమ్మని ఆమె తన కుమారులతో చెప్పగా వాడు మరేమీ లేవని చెప్పాను. అంటే తేగలిగినన్ని పాత్రలన్నీ తెచ్చేశారు, ఇంకెవరు ఇవ్వట్లేదో, మరి ఇంక వాళ్ళ దగ్గర కూడా ఖాళీ పాత్రలు లేవో తెలియదు కానీ ఇంకా లేవు అని చెప్పేశారు. మరేమీ లేవని చెప్పాను. అంతలో నూనె నిలిచిపోయాను, ఇంకా ఉత్పత్తి అవ్వట్లేదు. ఎందుకు? ఇక్కడ పాత్రలు లేవు కాబట్టి అక్కడ ఆగిపోయింది. ఆమె దైవజనుడైన అతని యొద్దకు వచ్చి సంగతి తెలియచెప్పగా అతడు, నీవు పోయి ఆ నూనెను అమ్మి నీ అప్పు తీర్చి మిగిలిన దానితో నీవును నీ పిల్లలను బ్రతుకుడని ఆమెతో, అంటే ఎన్ని అప్పులు ఉన్నాయో, ఎంత నూనె అమ్మితే ఎంత డబ్బులు వస్తాయో, ఆ డబ్బులతో అప్పులు తీరంగా ఇంకెంత మిగిలిద్దో, ఆ మిగిలిన దాంతో ఏమి కుమారులు హ్యాపీగా బతకడానికి ఎంత నూనె మిగలాలో అంత నూనె మిగిలింది అప్పులు తీరంగా. అంటే దేవుడు చేసే మహత్కార్యాలు ఇలాగే ఉంటాయి. దేవుని ప్రవక్త దగ్గరకు వచ్చి దేవుని పక్షంగా ఆమె అర్థించాడు, ఉన్న వాస్తవం చెప్పింది. అలానే తప్పుడు దారిలోకి వెళ్ళాల. ఏంటో దేవుడు అని తిరిగాడు. మా ఆయన అప్పుల పాలు చేశాడు మా కుటుంబాన్ని, పిల్లలు దేనికి పనికి రాకుండా పోయారు. ఆడు చేసిన అప్పులకి ఏడని నా కొడుకుల్ని తీసుకెళ్ళిపోతున్నారు బాలిసత్వానికి. ఇంకా నేను ఎలా బతికేదిరా దేవుడో అని ఏదో ఒకటి చేసుకొని చావలామా కదా. మన వాళ్ళు అయితే ఏం చేస్తారు? దేవుడు అని తిరిగితే ఎలా ఉంటుంది? చుట్టుపక్కల వాళ్ళు కూడా వచ్చి ఏమంటారు తెలుసా? ఏ అమ్మా, మా ఆయన చూడు ఎంత బాగా వ్యాపారం చేసి సంపాదిస్తున్నాడు, మీ ఆయన దేవుడు అని పోయాడు, ఏం మిగిల్చాడు? ఏమన్నా మిగిల్చాడు? అప్పులు మిగిల్చి వెళ్ళాడు. ఎందుకు భక్తి? కుటుంబాన్ని పోషించలేని భక్తి ఒక భక్తి అయినా అనగానే మనకేమనిపించింది? నిజమే కదా, ఆడే రైటు, ఈడే రాంగు అని ఆ వంశం, ఆ కుమారులు, ఆ భార్య మొత్తం దేవుడిని విడిచిపెట్టే ప్రమాదం 100% ఉంటుంది. కానీ ఆ నిజంగా భక్తుడు, మంచి భక్తుడు, పైగా ప్రవక్త కూడా కాదు, ప్రవక్తల శిష్యుల్లో ఒకడు. ప్రవక్త అయితే సీనియారిటీ ఉంది కాబట్టి ఆ మాత్రం కాస్త దేవుడు అంటే భయం, భక్తి ఉంది, ఎవరేమన్నా పడిపోడు అనుకోవచ్చు. కానీ ఇతను చనిపోయిన వ్యక్తి ఎవరు? ప్రవక్తల శిష్యులలో ఒకడు. ఇంకా నేర్చుకునే దశలోనే ఉన్న వ్యక్తి అప్పుల్లో ఉండి చనిపోతే దేవుడు ఆ కుటుంబానికి ఎంత ఆదరణ ఇచ్చాడో చూడండి, ఎంత నెమ్మది ఇచ్చాడు. అప్పులు మొత్తం క్లియర్ అయిపోయినాయి, పిల్లలు బాలిసత్వానికి వెళ్లకుండా ఆపేశాడు. ప్లస్ ఈ ఉన్న నూనెతో వాళ్ళు మిగిలిన జీవితకాలం అంతా హ్యాపీగా బ్రతకడానికి సైతం ఏర్పాటు చేయాలి. అంటే దేవుని మీద ఆధారపడితే దేవుడు ఖచ్చితంగా మన కుటుంబాలను పోషిస్తాడు అనటానికి నిదర్శనం. ఇది కథ అనుకుంటాం మనం కదా. ఆ రోజుల్లో ఏదో జరిగింది, ఇప్పుడు కూడా జరిగిద్దంటే జరిగిద్ది, చాలా ఖచ్చితంగా జరిగిద్ది. ఎందుకు జరిగిద్దంటే దేవుడి మీద ఆధారపడితే, యథార్థంగా ఉంటే, సత్క్రియలందు ఆసక్తి కలిగి మనం ఖచ్చితంగా దేవుని చిత్తాన్ని నెరవేరుస్తూ ముందుకు వెళితే ఖచ్చితంగా మనకి ఏం కావాలో, ఎలా సమృద్ధినిస్తాడో అన్నీ జరిగిపోతాయి. నేను ప్రాక్టికల్గా నా విషయంలో అలాగే జరిగింది. దేవుడంటే భయం ఉంది, భక్తి ఉంది. దేవుడిని నమ్మని రోజుల్లోనే అన్ని సమస్తం సమకూడి జరిగినాయి. ఎందుకంటే యథార్థ హృదయంతో ఉన్నాను. ఒకళ్ళకి అన్యాయం చేయకూడదు, వీలైతే ఒకళ్ళకి సహాయం చేయాలనే ఆలోచనతోనే ఉన్నాను. అది దేవుడిచ్చిన ఆలోచన, నాది అని అంటలేదు. అది దేవుడికి నచ్చింది కాబట్టి నాకు ఎప్పుడు ఏం కావాలో అన్నీ సమృద్ధిగా అందించాడు. ఒక్కళ్ళ కష్టంతో, తల్లిదండ్రుల సహాయం లేకుండా, అన్నదమ్ముల సహాయం లేకుండా, అక్కల సహాయం లేకుండా మరి ఎలా నేను ఇవన్నీ సాధించగలిగాను అంటే నాకే తెలియదు. ఆశ్చర్యకార్యాలు చేసే దేవుడు మనకున్నాడు. ఆయనకి ఇష్టమైనట్టుగా మనం బతకటమే ఆయన కోరుకుంది. అప్పుల పాలయ్యాడు కదా అని ఆ కుటుంబాన్ని దేవుడు విడిచిపెట్టల. ప్రవక్త ద్వారా ఎంతో మంచి కార్యక్రమాన్ని చేయించాడు. 8వ వచనం. ఒక దినమందు ఎలీషా, ఆ సందర్భం అయిపోయింది. 1వ వచనం నుండి 4వ అధ్యాయం 7వ వచనం వరకు జరిగిన సందర్భం ఏంటి? ఒక ప్రవక్తల శిష్యుల్లో ఒక ఆయన
అప్పు చేసి చనిపోతే ఆ అప్పు వలన కుమారుడిని అప్పుల వాళ్ళు తీసుకెళ్తుంటే అతని భార్య వచ్చి ఎలీషా గారి దగ్గర విషయం చెప్తే ఆయన చేసిన అద్భుత కార్యం 7వ వచనం వరకు మనం చదువుకున్నాం. 8వ వచనం. ఒక దినమందు ఎలీషా షూనేము పట్టణమునకు పోగా అతడు గనురాలైన ఒక స్త్రీ భోజనములకు రమ్మని అతన్ని బలవంతము చేసెను గనుక, ఎవరంటేమే షూనేము పట్టణానికి పోయింది. షోమ్రోనికి ఉత్తరంగా ఒక 20 మైళ్ళ దూరంలో ఉన్న పట్టణం షోమ్రోను పట్టణానికి షూనేము అనే ప్రాంతం 20 మైళ్ళ దూరం ఉత్తరంగా, షోమ్రోనికి ఉత్తరంగా 20 మైళ్ళ దూరంలో ఉంది. ఈ అయ్యగారు ఎక్కడికి వెళ్ళాడు? ఆ షోమ్రోనికి షూనేము అనే పట్టణానికి వెళితే అక్కడ గనురాలైన ఒక స్త్రీ, అంటే గనురాలంటే మంచి సౌండ్ పార్టీ, మంచి పేరున్న వ్యక్తి. ఆమె గనురాలైన ఒక స్త్రీ భోజనములకు రమ్మని అతన్ని బలవంతము చేశాడు గనుక అతడు ఆ మార్గమున వచ్చినప్పుడల్లా ఆమె ఇంట భోజనము చేయుచూ వచ్చాను. అంటే దైవజన్ని బలవంతం చేస్తేనే వస్తాడా? అంటే ఒకసారి పిలవగానే మొహమాటానికి పిలిచిందేమోలే, అందరు పిలుస్తున్నారు నేను పిలవకపోతే బాగోదని ఆగి ఉంటాడు. 2 సార్లు పిలిస్తే బలవంతం చేసిందంటే ఎన్నిసార్లు పిలిచినా ఈయన వెళ్ళాడా వెళ్ళలేదా? ఎన్నిసార్లు పిలిచినా బాగా ఎక్కువసార్లు ఒత్తిడి చేసింది. ఏంటి మా ఇంటికి రావా, మేము పాత్రులం కావా, అయ్యగారు మా ఇంట్లో కాలు పెట్టండి, దేవుడు మా ఇంటిని దర్శించినట్టుగా మేము ఫీల్ అవుతాం అని ఎంతో భక్తితో వినయంతో అడిగితే అప్పుడు వెళ్ళాడు. బలవంతం చేసింది కాబట్టి వెళ్ళాడు. వెళ్ళటం కాదు, ఎప్పుడు ఆ ప్రాంతానికి వచ్చినా ఖచ్చితంగా వాళ్ళ ఇంటికే వెళ్ళేవాడు. అంటే దైవజనులను చేర్చుకునే గృహాలు కొన్నే ఉంటాయి, అందరూ ఉండరు. మనం తిన్నామా, మనం పడుకున్నామా, మనం లేచామా. దైవజనునికి అసలు పట్టించుకోని గృహాలు ఎక్కువ ఉన్నాయి ఈరోజు. మిగతా వాక్యం లేని సంఘాల్లో అయితే దైవజనుడు వచ్చి ఇంట్లో కాలు పెడితే చాలు, మాకు పండగే పండగని ఆయనకి ఇష్టమైనవి అన్నీ చేసి పెడతారు. ఎంత కానుక కూడా ఇచ్చి పంపిస్తారు. ఏది వాక్యం సరిగా లేని సంఘాల్లో. వాక్యం బాగా ఉన్న సంఘాల్లో ఏ రోజు ఏ వ్యక్తి దైవజనుడిని ఇంటికి భోజనానికి పిలిచిన ఆనవాలు లేదు, దాఖలాలు లేవు. ఆమె బలవంతం చేసింది, గనురాలు చేసింది కాక ఎప్పుడు వచ్చినా మా ఇంట్లోనే ఉండు, మా ఇంట్లోనే నీకు భోజనం, ఇంకెక్కడికి వెళ్ళటానికి లేదని ఫిక్స్ చేసుకుంది. అంటే దేవుని ఆశీర్వాదం నాకు రావాలి అంటే దైవజనునికి ఆతిథ్యం ఇస్తే అది వస్తుంది అని ఆమె ఎరిగింది. ఆశీర్వాదం అంటే ఆమెకి ఏమన్నా తక్కువ ఏం లేదు, బాగా ఉంది. అంటే దేవుని ఆశీర్వాదం కావాలంతే. దేవుడి నుంచి ఆస్తి కావాలి, నాకు ఏదో గొప్ప కార్యక్రమాలు నా విషయంలో జరగాలని దేవుని ఎడల భక్తి ఉంది కాబట్టి దైవజనుడిని ఆహ్వానిస్తే ఆ మార్గంలో వచ్చినప్పుడల్లా ఆమె ఇంట అతడు భోజనము చేయుచూ వచ్చాను. కాగా ఆమె తన పెనిమిటిని చూచి, మన యొద్దకు వచ్చుచూ పోవుచున్నవాడు భక్తిగల దైవజనుడని నేను ఎరుగుదును. దొంగ భక్తుడు కాదు, అబద్ధ బోధకుడు కాడు, నిజమైన దైవజనుడు అని నాకు తెలుసు. అంటే భార్య మీద భర్తకి ఎంత నమ్మకం చూడండి. పిచ్చిదాన్ని నీకు అట్టాకి కనపడతాడు, ఆడు వేషాలన్నీ నీకు తెలియవు. దొంగ భక్తులు ఉన్నారు, జాగ్రత్త. నువ్వేమో పైకి చూసి అందరు భక్తులని నమ్మేస్తావు, ఎవరిని పడితే వాడిని ఇంటికి రాని బాగు అనలేదు భర్త. అంటే భార్య మీద ఆయనకి ఏముంది, మంచి కాన్ఫిడెన్స్ ఉంది. అంటే మా భార్య ఎవరిని పడితే వాళ్ళని నమ్మదు, అన్నీ పరీక్షించే మంచి దైవజనుడని నమ్మింది కాబట్టి ఓకే అన్నాడు ఆయన. ఆమె ఏం చెప్పినా ఈయన ఓకే అన్నాడు. వచ్చుచున్నవాడు భక్తిగల దైవజనుడని నేను ఎరుగుదును. కావున మనము అతనికి గోడ మీద ఒక చిన్న గది కట్టించి అందులో అతని కొరకు మంచము, బల్ల, పీట, దీపస్తంభము ఉంచుదాం. గోడ మీద కాదు, మిద్దెలో. ఆ రోజుల్లో స్లాబ్ వేసేవాళ్ళు, మట్టితోనే స్లాబ్ వేసేవాళ్ళు, కింద చెక్క దూలాలు పెట్టేవాళ్ళు, దాన్ని మిద్దె అనేవాళ్ళు లేదా మేడ అనేవాళ్ళు. ఆ మిద్దె మీద మళ్ళీ ఒక అంతస్తు, ఎక్కడికి, దైవజనునికి. అంటే పైన ఒక అంతస్తు. వెనకటి రోజుల్లో సాయంత్రాలు హ్యాపీగా ఉండేది, వాతావరణం చాలా బాగుండేది కాబట్టి అందరూ పైన పడుకునేవాళ్ళు, హ్యాపీగా మంచి గాలి వచ్చేది, హ్యాపీగా ఫంక్షన్లు కూడా పైనే చేసుకునేవాళ్ళు అంట ఆ రోజుల్లో. అలాంటి ప్లేస్లో ఈయన దైవజనునికి వాళ్ళు పెద్ద ఒక గది కట్టించి ఆ గదిలో దైవజనుడు వాక్యాన్ని సిద్ధపడటానికి, దేవుణ్ణి ప్రార్థించటానికి, వాక్యం వ్రాసుకోవటానికి ఏ వస్తువులు అవసరమో అవన్నీ అక్కడ సిద్ధం చేసింది. ఏమేం చేశారు? అందులో అతని కొరకు మంచము, అంటే వాక్యం నేర్చుకొని చదివి రెస్ట్ తీసుకోవటానికి ఒక బెడ్ కావాలి, మంచం, బల్ల,
పీట, దీపస్తంభం. అంటే కరెంట్ లేదు ఆ రోజుల్లో. ఒక దీపస్తంభం పెడితే ఆ దీపస్తంభం వెలిగించుకొని బల్ల మీద ఆయన వాక్యం రాసుకుంటా పీట మీద కూర్చొని బల్ల మీద రాసుకునేవాళ్ళు అనమాట. అంటే దేవుని వాక్యాన్ని ధ్యానించి వ్రాసుకోవటానికి అనుకూలమైన వస్తువులన్నీ ఆ మేడగదిలో వాళ్ళు సమకూర్చారు. అతడు మన యొద్దకు వచ్చినప్పుడల్లా అందులో బస చేయవచ్చు అని చెప్పాను. ఆ తరువాత అతడు అక్కడికి ఒకానొక దినమున వచ్చి ఆ గదిలోకి అంటే గదిలోకి వచ్చి అని అక్కడ పరుండెను. అంటే ఒక గెస్ట్ రూమ్ అయిపోయింది. ఎవరిదాయా ఈ గది అంటే ఎలీషా గారిది, దైవజనుని గది. ఆ గది వీళ్ళు వాడుకునేవాళ్ళు కాదు, కేవలం ఆయనకు మాత్రమే కేటాయించి ఆయన పేరు మీదే కట్టిన గది. ఆయన వచ్చిన బతికున్నంతకాలం ఆ గదిలోకి ఎప్పుడైనా రావచ్చు, ఎప్పుడైనా. ఆయన వచ్చినప్పుడల్లా భోజనం వీళ్ళే కింద నుంచి పైకి పంపిస్తూ ఉండేవాళ్ళు. అప్పుడు అయ్యగారికి ఒక డౌట్ వచ్చింది. ఎవరికి? ఎలీషా గారికి. 11వ వచనం. ఆ తర్వాత అతడు అక్కడికి ఒకానొక దినమున వచ్చి ఆ గదిలోకి వచ్చి అక్కడ పరుండెను. పిమ్మట అతడు తన దాసుడైన గెహజీని పిలిచి, అంటే ఒక్కడిగా లేడు, శిష్యుడు ఉన్నాడు. ఆ శిష్యుడి పేరు గెహజీ. గెహజీ అంటే నా దర్శనపు లోయ అని అర్థం. గెహజీ అంటే నా దర్శనపు లోయ అని అర్థం. గెహజీని పిలిచి ఈ షూనేమీరాలుని పిలువమనగా వాడు ఆమెను పిలిచెను. షూనేమీరాలు అంటే షూనేము పట్టణపు కాపురస్తురాలు అని అర్థం. తెనాలి వారు అంటే తెనాలిలో నివసించేవారు అని అర్థం. షూనేమీరాలు అంటే షూనేము అనే పట్టణంలో నివసించామని ఆమెను ఒకసారి పిలువు అని గెహజీకి చెప్పాడు ఎలీషా గారు. 13వ వచనం అంతేనా? 12. షూనేమిరాలను పిలువమనగా వాడు ఆమెను పిలిచాను. ఆమె వచ్చి అతను ముందర నిలవబడినప్పుడు అతడు, నీవు ఇంత శ్రద్ధాభక్తులు మాయందు కనపరిచితివి, నీకు నేనేమి చేయవలను? రాజుతోనైనను సైన్యాధిపతితోనైనను నిన్ను గూర్చి నేను మాట్లాడవలనని కోరుచున్నావా అని అడుగుమని గెహాజీకి ఆజ్ఞేయగా వాడు ఆ ప్రకారం ఆమెతో అన్నాడు. పిలిపించాడు. పిలిపించి డైరెక్ట్గా ఈ ఎలీషా గారు ఆమెతో మాట్లాడట్లా. ఆమెతో మాట్లాడకుండా శిష్యుడికి చెప్తున్నాడు, శిష్యుడు ఆమెకి చెప్తున్నాడు. ఎందుకు ఇంత శ్రద్ధాభక్తులు కల్పించి మమ్మల్ని ఇక్కడ గది కట్టించి గదిలో ఇవన్నీ ఏర్పాటు చేసి మాకు ఆకలి తీరుస్తూ మమ్మల్ని ఆదరిస్తున్నావు, మా నుంచి ఏదో కోరుకుంటున్నావేమో, నువ్వు ఏం ఆశించి ఇవన్నీ చేస్తున్నావు? మనం కూడా అప్పుడప్పుడు ఏదన్నా ఇంటికి వెళ్తే అన్నీ చేసి ప్రార్థన చేయండి మా గురించి అంటారు. ఏమడిగినంటే వాళ్ళు ఏదో శరీర సంబంధమైన అవసరాలు అడుగుతారు. మా అబ్బాయి బాగా చదవట్లేదు, చదివేటట్టు ప్రార్థన చేయి, ఎగ్జామ్ రాయాలి, బాగా రాసేటట్టు చేయి, ఉద్యోగం రావాలి, వచ్చేటట్టు చేయి, పెళ్ళి కావట్లేదు, పెళ్ళి అయ్యేటట్టు చేయి, ఇవి అడుగుతారు. అంటే ఎవరైనా ఏదైనా అవసరమయ్యే ఇవన్నీ చేస్తారనే ఉద్దేశంతో ఆయన ఎంతోమందిని చూశాడు. కాబట్టి ఎలీషా గారు, ఏ ఉద్దేశంతో నాకు ఇవన్నీ చేసావమ్మా అని గెహాజీకి చెబితే గెహాజీ ఆమెకి చెప్పాడు. ప్రవక్తలకు ఉన్న కెపాసిటీ ఏంటంటే ఆ రోజుల్లో దేశాన్ని పరిపాలిస్తున్న రాజుకు సైతం ఈ ప్రవక్త రికమెండేషన్ చేస్తే రాజు చేస్తాడు. ప్లస్ సైన్యాధిపతి ఉంటాడు కదా, సైన్యాన్ని నడిపించే అధిపతి, ఆ సైన్యాధిపతికి కూడా ప్రవక్త చెబితే రికమెండేషన్ పారింది. కాబట్టి ఈ దేశాన్ని పరిపాలిస్తున్న రాజుతో కానీ సైన్యాధిపతితో కానీ నీ గురించి ఏమన్నా చెప్పాలా, నీకేమన్నా రికమెండేషన్ చేయాలా అని అడిగితే ఆమె చెప్పిన మాట చూడండి. అది గెహాజీకి చెప్తే గెహాజీ ఈ విషయాలన్నీ ఆమెకి చెప్పాడు. 14వ వచనం. అందుకామె ఆ ప్రకారం ఆమెతో నేను, అందుకామె నేను నా స్వజనులలో కాపురం ఉన్నానని ఒకే ఆన్సర్ చెప్పింది. ఎక్కడంట? నా స్వజనులలో కాపురం ఉన్నాను అంటే అర్థం ఏంటంటే అందరూ నాకు తెలిసిన వాళ్ళే, ఆడు పరాయోళ్ళేమి కాదు. అంటే నేను ఉన్నది నా సొంత జాతి వారిలోనే నేను కాపురం ఉన్నాను. నాకు రాజు తెలుసు, ఆ సైన్యాధిపతి తెలుసు. అంటే మాకు అంత రికమెండేషన్ మాకే ఉంది. అర్థమైందా? మంత్రి గారితో నీ గురించి ఏమైనా చెప్పాలంటే మంత్రి గారు మా బంధువేనండి అందనుకో, ఇంకా ఈయన రికమెండేషన్ అవసరం లేదు. ఆమె ఒకటే డైలాగ్ చెప్పింది, ఆ సైన్యాధిపతితో మీరేమో రికమెండేషన్ చేయాల్సిన అవసరం లేదు, రాజుగారితో కూడా ఏం చెప్పాల్సిన అవసరం లేదు, వాళ్ళు మా సొంత వాళ్ళే, మేము వాళ్ళకి బంధువులమే, మా స్వజనుల యొద్ద నేను కాపురం ఉన్నానే నేను. ఎలీషా ఆమె నేనేమి కోరుచున్నావని ఆమెను అడుగుగా గెహజీ ఆమెకు కుమారుడు లేడు మరియు ఆమె పెనిమిటి ముసలివాడని అతనితో
చెప్పాను. అంటే ఇంకా లోతుగా ఈయన అడిగాడేమో గేహాజీ, ఏంటమ్మా ఎందుకు మరి అందరూ నీకు తెలిసిన వాళ్ళే, రాజు తెలుసు, సైన్యాధిపతి తెలుసు, ఆస్తి ఉంది, గనురాలైన స్త్రీ అన్నాడు కదా, ఆస్తి ఉంది, ఇంకేం తక్కువ, నీకు అన్నీ బాగానే ఉన్నాయి, రాజకీయ పరంగా ఆర్థికంగా అన్నీ బాగానే సెటిల్ అయ్యావు, ఏంటి నీ సమస్య ఏంటంటే, నాకు ఒకటే సమస్య అయ్యా, పిల్లలు లేరు అంతే. ఆల్రెడీ మా ఆయన, అంటే ఆ ఉద్దేశం ఏంటంటే ఇంకా మా ఆయన ముసలోడు అయిపోయాడు, అయ్యగారు ప్రార్థన చేసినా ఇది జరిగే పని కాదు అని ఆ ఒక్క కోరిక అడగలేకపోయింది. అంటే ఆమె విశ్వాస పరిమాణం తక్కువ. నిజమైన విశ్వాసం ఉంటే దేవుడు వృద్ధాప్యంలో కూడా పిల్లలు పుట్టించగలిగిన సామర్థ్యం ఉన్నవాడని ప్రవక్తని అడిగేది. ఇప్పుడు దానికి ముందు జరిగిన ఇన్సిడెంట్లో ఒక ప్రవక్తల శిష్యుల్లో ఒకని భార్య వచ్చి ఎలీషా గారి దగ్గర ఎందుకు విన్నవించుకుంది? ఆమెకు తెలుసు ప్రవక్త తలుచుకుంటే ఏదైనా దీనికి పరిష్కారం చేయగలడు అన్న విషయం ఆమెకు తెలిసింది కాబట్టి ధైర్యంగా వచ్చేసింది, ఎలీషా గారి దగ్గర విషయాన్ని అంతా చెప్పేసింది. కానీ ఈ గనురాలైన స్త్రీకి అంత విశ్వాసం లేదేమో, మా ఆయన ముసలోడు, ఇంకా పిల్లలు పుట్టే అవకాశం లేదు, అయ్యగారిని అడిగినా అయ్యగారు ఏం చేయలేడు అనుకొని ఆ విషయం తప్ప ఇంకేమీ చెప్పల, కేవలం పరిచర్య మాత్రం చేస్తూ ఉంది. అప్పుడు ఆయన అంటున్నాడు, అందుకామె 15వ వచనం, అందుకు అతడు ఆమెను పిలువమనగా ఆమెను పిలిచాను. ఆమె వచ్చి ద్వారమందు నిలువగా ఎలీషా, మరుసటి ఏట ఈ ఋతువున నీ కౌగిట కుమారుడుండునని ఆమెతో అనెను. ఆమె ఆ మాట విని, దైవజనుడు అయిన నా ఏలినవాడ, అలాగూ పలుకవద్దు, నీ దాసురాలనైన నాతో అబద్ధమాడవద్దనెను. ఏమన్నాడు? మరుసటి ఈ ఋతువున నీ కౌగిట్లో నీకు ఒక కుమారుడు ఉంటాడు అనగానే, చిత్రాడబాకయ్యా దైవజనుడు నువ్వు అలాంటి మాటలు అనబాకు అంటుంది. అంటే ఏముంది ఏమకి ఉద్దేశం? ఏముంది? నువ్వు ఇలాంటి మాటలు అంటే జరిగేది కాదు. అంటే ప్రవక్త మీద పూర్తి విశ్వాసం లేదు, దేవుని మీద పూర్తి విశ్వాసం లేదు. దేవుడు లేని వాటిని ఉన్నట్టుగా పిలిచేవాడు, వృద్ధాప్యంలో కూడా పిల్లలను పుట్టించగలడు, అవసరమైతే రాళ్ల వలన పిల్లలు పుట్టించగలిగిన సామర్థ్యం ఉన్న దేవుడు అన్న విషయం ఆమెకు తెలియదు. ఆమె విశ్వాస పరిమాణం తక్కువ ఉంది. అందుకని ప్రవక్తను ఏమంటుంది? అయ్యా అట్లాంటి మాటలు అనొద్దు, అబద్ధం ఆడొద్దు, నీ దాసురాలైన నన్ను నువ్వు భ్రమ పెట్టొద్దు, నన్ను మాయబొచ్చొద్దు అని ప్రవక్తను అడుగుతుంది, అంటుంది. 17వ వచనం, దాసురాయన నాతో అబద్ధం ఆడవద్దనను. పిమ్మట ఆ స్త్రీ గర్భవతి మరుసటి ఏట ఎలీషా తనతో చెప్పిన కాలమున కుమారుని కనెను. ఈయన ఏం మాట్లాడలా, నువ్వు అబద్ధం ఆడబకయ్యా, ఎందుకయ్యా నన్ను ఇలా చేస్తావు అని అంటే సైలెంట్గా ఉన్నాడు, వెళ్ళిపోయాడు. ఆయన వెళ్ళిపోయిన తర్వాత ఏమో గర్భం వచ్చింది. మళ్ళీ నెక్స్ట్ ఇయర్ అదే టయానికి కుమారుడు ఉన్నాడు ఆమెకి. అంటే దేవుని మాట నిరర్థకం కాదు. నిజమైన భక్తుల ప్రవక్తల మాట అస్సలు తప్పిపోవు. దేవుడు అవునంటే అవును, కాదంటే కాదు అని చెప్పాడంటే, సెలవిచ్చాడంటే జరగకుండా ఉండదు. అది అసాధ్యం మానవులకి, కానీ దేవునికి సమస్తం సాధ్యమే. అబ్రహాము గారికి ఎప్పుడు 100 ఏళ్ళకి శారా గర్భం ఉడిగిపోయింది, 90 ఏళ్ళు ఆమెకి. 90 ఏళ్ళు స్త్రీ కానుపు ఉడిగిపోయిన తర్వాత, ఆ ఋతుక్రమం ఆగిపోయిన తర్వాత పిల్లలు పుట్టే అవకాశం సైన్స్ ప్రకారంగా అసలు లేదు. కానీ దేవుడికి అన్నీ సాధ్యం కాబట్టి 90 ఏళ్ళ శారాతో 100 ఏళ్ళ అబ్రహాము గారి కలయికతో ఒక కుమారుడు ఇచ్చేశాడు. అది దేవుని కెపాసిటీ. ఏమన్నా నమ్మలేదు, కానీ ఆమె నమ్మినా నమ్మకపోయినా ఆమె చేసిన పరిచర్యను బట్టి దేవుడు వాళ్ళకి కుమారుని ఇచ్చేశాడు. దైవజనుని ఇంట్లో చేర్చుకొని గది కట్టించి దైవజనునికి కావాల్సిన వసతులన్నీ సమకూర్చడాన్ని బట్టి ఆమెకి ఏదైతే లోటు ఉందో ఆ కుటుంబంలో ఆ లోటును దేవుడే తీర్చాడు. ఆమె నమ్మల, విశ్వాసం ఉంటే జరిగింది జనరల్గా. కానీ ఆమెకు విశ్వాసం లేకపోయినా దేవుడు జరిగించాడు. అంటే ఆమె క్రియలను బట్టి దేవుడు చేశాడు అంతే. 18, ఆ బిడ్డ ఎదిగిన తరువాత ఒకనాడు కోయువారి యొద్దనున్న తన తండ్రి దగ్గరకు పోయి అక్కడ ఉండగా, అంటే పొలానికి వెళ్ళాడు, కోతకు వస్తూ ఉన్నారు, ఎవలలో ఏయో కోతకు వస్తూ ఉన్నారు, అక్కడికి వెళ్ళి వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్ళాడు. ఉండగా వాడు నా తలపోయనే అని తన తండ్రితో చెప్పాడు. అంటే తల ఊడిపోయినంత బాధ కలుగుతుంది, తలనొప్పి వచ్చింది అబ్బాయికి. నా తలపోయనని తన తండ్రితో చెప్పాను. అతడు వానిని ఎత్తుకొని తల్లి యొద్దకు తీసుకొని పొమ్మని పనివానిలో ఒకనికి చెప్పగా, ఈయన పని చేసుకుంటూనే ఉన్నాడు, అరే వాళ్ళ అమ్మ దగ్గరికి తీసుకెళ్ళండి, తలకాయ ఏందో నొప్పి అంటున్నాడు, తలపోయింది అంటున్నాడు, కానీ వాళ్ళ అమ్మ దగ్గరికి తీసుకెళ్ళని ఈ తండ్రి చెప్పాడు, ఆ పిల్లవాని తండ్రి.
వాడు ఆ బాలుని ఎత్తుకొని వాని తల్లి యొద్దకు తీసుకొని పోయాను. పిల్లవాడు మధ్యాహ్నం వరకు తల్లి తొడ మీద పండుకొని ఉండి చనిపోయాను. మధ్యాహ్నం దాకా ఆ తలనొప్పితో బాధపడుతూ మధ్యాహ్నానికి మరి ఎందుకు ఆమె తొడ మీద పెట్టుకొని అలాగే ఉందో ప్రార్థన చేసిందో మనకు తెలియదు, కానీ మొత్తానికి మధ్యాహ్నం దాకా వెయిట్ చేసింది, చనిపోయాడు. అప్పుడు ఆమె ఆ పిల్లవాణిని దైవజనుని మంచం మీద పెట్టి తలుపు వేసి బయటికి వచ్చి వెంటనే ఇంటికి వెళ్ళిపోయింది. పిల్లవాడి శవాన్ని తీసుకొని వెళ్ళి ఇంటికి వచ్చి తన ఇంట్లో పెట్టుకోవాలా, పైకెక్కింది. దైవజనుని కోసం కట్టించిన ఆ గదిలో దైవజనుడు పడుకునే మంచం మీద పడుకోబెట్టి తలుపులన్నీ క్లోజ్ చేసి బయటకు వచ్చింది. మనం ఆపేసి బయటికి వెళ్దాం, వచ్చేవారం మాట్లాడుకుందాం, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన మా కన్న తండ్రి, మహోన్నతుడా, మీ ఘనమైన శ్రేష్టమైన అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు చేయగలిగిన నామమును బట్టి స్తోత్రాలు. శూన్యములో భూమిని వేలాడదీస్తూ మహత్కార్యాలు ఎన్నో చేస్తూ తండ్రి మీ ఉనికిని ఎప్పటికప్పుడు మాకు తెలియచేస్తూ మీ పట్ల మరింతగా విశ్వాసం కలిగి ఉండటానికి మమ్మల్ని బలపరుస్తూ ఉన్న విధానాన్ని బట్టి మీకు స్తోత్రాలు. ఇదిగోనైనా పాత నిబంధనలు రాజులు ఇశ్రాయేలుని యూదుల్ని పరిపాలిస్తున్న కాలంలో జరిగిన విషయాలన్నింటినీ మాకు ఒక్కొక్కటే విశదీకరిస్తూ ఉన్నారు. ఏలియా గారి కాలం అయిపోయిన తర్వాత ఆయన శిష్యుడిగా ఎలీషా గారి కాలం గురించి, ఆయన చేసిన ఎన్నో మహత్కార్యాలు సూచక్రియల గురించి మాకు తెలియచేస్తూ ఉన్నారు. అందును బట్టి స్తోత్రాలు. అదే సమయంలో ఆత్మీయమైన ఎన్నో విషయాలు కూడా మీ ఆత్మ సహాయంతో మాతో మాట్లాడుతున్న విధానాన్ని బట్టి స్తోత్రాలు. ఇదిగోనైనా మరి వారు అడగకుండానే ఎలీషా గారు వారికి సంతానం కలుగుతుంది అని తెలియచేశాడు. నిజంగా ఆయన ప్రవక్త చెప్పిన మాట ప్రకారంగా మీరు వారికి సంతానాన్ని దయచేస్తే సంతానం ఎదిగిన తర్వాత మరి ఆ బిడ్డ చనిపోయాడని చదువుకున్నాం. తర్వాత ఆ బిడ్డ ఏమవుతాడో అన్న విషయాలు మిగిలిన వచ్చే వారంలో మేము ధ్యానించడానికి మీ సహాయాన్ని దయచేయండి. వచ్చిన బిడ్డలందరినీ సురక్షితంగా వారి కుటుంబాలకు చేర్చండి. మీ చిత్తమైతే మీ కుమారుని రాకడ ఆలస్యమైతే మరొకసారి కలుసుకోవటానికి కృపాక్షేమాలు మా అందరికీ దయచేయమని కోరుకుంటూ, వచ్చిన బిడ్డలందరినీ బట్టి మీకు స్తోత్రాలు. వారి వారి అవసరాలు ఏవై ఉన్నవో ప్రతి ఒక్కరి అవసరాలు మీ చిత్తమైతే తీర్చమని కోరుకుంటూ, మా రక్షకుడు, మా ప్రాణనాథుడు, పాప విమోచకుడైన క్రీస్తు యేసు యొక్క అద్భుతమైన ఆశ్చర్యకార్యాలు చేయగలిగిన నామములో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాను పరలోకపు తండ్రి, ఆమేన్. మనందరి కన్న తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము ఇప్పుడు ఎల్లప్పుడూ సకల పరిశుద్ధులకు సదాకాలము తోడయుండి నడిపించునుగాక. ఆమేన్.